హైదరాబాద్ లో గణపతి లడ్డు వేలంలో రికార్డు సృష్టించింది. రాజేంద్రనగర్ సన్ సిటీలో రిచ్మండ్ విల్లాలో ఏకంగా 2,32,00,000 పలికింది. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతుంటారు. ఈసారి ₹1,00,00,000 నుంచి వేలం మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ఆర్వీ దియా చారిటబుల్ కు చెందిన పలు కుటుంబాలు కలిసి ఈ లడ్డూను కైవసం చేసుకున్నట్లుగా విల్లా సభ్యులు తెలిపారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డు ₹1,87,00,000 పలికింది. ఇక 2023లో ₹1,26,00,000, అలాగే 2022లో కూడా ఇక్కడ గణపతి లడ్డు ₹60,80,000 పలికింది. ప్రసాదాన్ని నిరుపేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లడ్డూ కైవసం చేసుకున్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అనాథాశ్రమంలో వినాయక చవితి లడ్డూ తినాలని నిరుపేద ప్రజలకు, పేద విద్యార్థులకు చాలా మందికి ఉంటుందని, కానీ వినాయకుడి ప్రసాదమైన లడ్డూను తినలేకపోతున్నారని, అలాంటి వారికి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ డబ్బులను నిరుపేద కుటుంబాల, అనాథుల స్కూళ్లలో పాఠ్య పుస్తకాల కోసం ఉపయోగిస్తామని అన్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. వైహోం పూజకు మించి హైదరాబాద్ లో టాప్ రికార్డ్ లో బండ్లగూడ జాగీర్కి చెందినటువంటి రాజేంద్ర నగర్ సన్ సిటీ రిచ్మండ్ విల్లాలోని ఏకంగా ₹2,32,00,000కు చెందినటువంటి వేలం జరిగినట్టు ఆలస్యంగా వెలువడుతుంది. ప్రతిసారి బాలాపూర్ గణనాథి పైనే దృష్టి పెడతారు. కానీ గత 2 ఏళ్ల నుంచి వైహోం పూజ బాలాపూర్ లడ్డు మించి రికార్డు క్రియేట్ చేయడం, ఇప్పటి వరకు బాలాపూర్ లడ్డుని క్రాస్ చేసింది ఒక వైహోం పూజ క్రాసులే అంటున్నారు. కానీ రాత్రి జరిగినటువంటి వేలంలో రాజేంద్ర నగర్ సన్ సిటీలోని రిచ్మండ్ విల్లాలో ఏకంగా ₹2,32,00,000 కింది అంటూ కూడా ఆ విషయాన్ని నిర్వాహకులు అఫీషియల్ గా మీడియా ముందు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా హాజరయ్యి మొదట వేలం స్టార్ట్ అయితే ₹1,00,00,000 అంటూ మాకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఆర్వీ దియా చారిటబుల్ చెందినటువంటి పలు కుటుంబాలు కలిసి ఈ లడ్డూని కైవసం చేసుకున్నట్టు కూడా విల్లా సభ్యులు తెలియజేయడం జరిగింది. గత ఏడాది ఇదే కమ్యూనిటీలో ₹1,87,00,000 పలకడము, 2023 ₹1,26,00,000 పలకడము, 2022లో గణపతి లడ్డు ₹60,80,000 పలకడము, 2022, 23, 24, 25 వరుసగా 15-20 లక్షలు ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ రోజు ఏకంగా ₹2,32,00,000కు ఈ లడ్డు దక్కించుకున్నట్టుగా కూడా నిర్వాహకులు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇది మొత్తం టాప్ రికార్డుతో నిలిచిపోతా ఉంది. మొన్నటి వరకు బాలాపూర్ అంటున్నారు. బాలాపూర్ ని మించి ఇప్పుడు వైహోం పూజకు సంబంధించి 51 లక్షలు చేరగా, అది దాటి రాజేంద్ర నగర్ బండ్లగూడ సన్షైన్ సంబంధించినటువంటి గణేష్ మండపం దగ్గర ఏకంగా 2 కోట్లు కావడం అంటే ఇది టాప్ రికార్డ్. ఈ రికార్డు ఎవరు ఇంకా బ్రేక్ చేయలేదు. అది చరిత్రలో నిలిచిపోయినటువంటి రికార్డు గానే భావిస్తా ఉన్నారు. ఈ సంసిటీ ప్రాంగణంలో ఎక్కువగా వ్యాపారవేత్తల నివాసం ఉండదు. ఒక గ్రూప్ కి చెందినటువంటి వారందరితో సభ్యులుగా ఏర్పడి అందరూ కలిసి ఈ లడ్డుని కొనుగోలు చేసినట్టు కూడా తెలిపారు. గత రికార్డు ప్రకారంగా ప్రతి ఏటా 80 లక్షలు ₹1,00,00,000 పెంచుకుంటూ ఈ రోజు ₹2,32,00,000కు ఈ లడ్డుని దక్కించుకున్నట్టు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. రవితేజ, అయితే ₹2,32,00,000కు ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ చెందిన కుటుంబ సభ్యులు అయితే కొనడం జరిగింది. మరి వారు ఏమంటున్నారు? వారి ఫీలింగ్ ఏంటి? ఆర్వీ దియా చారిటబుల్ చెందినటువంటి సభ్యులు ఇంకొంతమందిని ఇంక్లూడ్ చేసుకుని వీళ్ళు ₹2,32,00,000కు లడ్డు పాడామని, ఎప్పటి నుంచో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నాము. ఈ లడ్డు తీసుకొని సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్న ఒక ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మిగతా సభ్యులందరూ కూడా ఇంక్లూడ్ చేసి ఈ లడ్డు కైవసం చేసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా మీడియా అనౌన్స్ చేయడం. ఈ లడ్డాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరికి పంచాలో వాళ్ళకి పంచి మిగతాది వ్యాపారం కోసం లేదా నిరుపేదల కోసం లేదా ట్రస్ట్ నుంచి ఎవరైతే డొనేట్ చేశారో ఆ డొనేటర్స్ కుటుంబాలందరూ కూడా ఈ లడ్డు అందజేస్తామనే ఒక ఉద్దేశంతో నిన్న ఆ విషయాన్ని మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. చారిటబుల్
ట్రస్ట్ అంటేనే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి ట్రస్ట్ కాబట్టి దీని ద్వారా ప్రజలకు ఈ లడ్డుని చేర్చాలనే ఒకే ఒక సంకల్పంతో ఈరోజు లడ్డు వేలంపాట పాడి ఆ వేలంపాటలో ఈ లడ్డు మేము దక్కించుకున్నామంటూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మొదట ఇన్నేళ్ల చరిత్రలో రికార్డు క్రియేట్ చేసేది బాలాపూర్ లడ్డు మాత్రమే. బాలాపూర్ లడ్డు దాటి మైహోమ్ భుజ నిర్వాహకులు 51 లక్షలకు ఆ లడ్డు బాలాపూర్ లడ్డుని బ్రేక్ చేయగా ఇప్పుడు మైహోమ్ భుజ లడ్డుని కూడా బ్రేక్ చేసి సన్ రైజ్ అపార్ట్మెంట్ కి చెందినటువంటి వారు ఏకంగా 2,35 లక్షలకు ఈ లడ్డుని కైవసం చేసుకున్నటువంటి రికార్డు ఇంకా టాప్ ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. అక్కడ వరకు కూడా ఎవరు సాధారణంగా రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. 2 కోట్లకు పైగా పలుకుబడితో బిజినెస్ మ్యాన్లు ఎవరైనా దీన్ని సొంతం చేసుకుంటారంటున్నారు. కానీ ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు లడ్డు వేలంపాటలో పాల్గొని ఈ లడ్డుని దక్కించుకోవడం మాకు సంతోషంగా ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.